క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. నా ప్రార్థన ధూపము వలెను, చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అండర్లైన్ చేసుకుంటారా ప్రవీణ్ మాట? ఉదయకాలములో ధూపము వేయాలి, దీపము వెలిగించాలి. దీపం అంటే బహుశా సాయంకాలం ఏమోలేండి. ఆ తర్వాత నైవేద్యము సమర్పించాలి. పాత నిబంధనలో ఆల్టర్ దగ్గర జరిగేటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న కార్యక్రమాలు. అక్కడ ఒక బల్ల ఉంది. ఆ బల్ల పైన సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఆ సన్నిధి రొట్టెలు అనేటువంటి వాటిలోంచి శ్రేష్టమైనవి తీసి దేవునికి ఏం చేయాలి? ప్రతిదినము ఆయనకి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి, ధూపం వెయ్యాలి, సాయంకాలానికి దీపారాధన చెయ్యాలి. మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటామంటే, అమ్మో ఇవన్నీ ఏదో అన్యులు చేస్తారు కదండి, విగ్రహారాధన చేసేవాళ్ళు అనుకుంటాం కదా. అసలు వాస్తవంగా ఇవన్నీ మన బైబిల్లో ఉన్న విషయాలే. అయితే పాత నిబంధన కాలం అది. ఈ బలిపీఠము పరిశుద్ధమైనది, దాన్ని ఎవరూ సమీపించకూడదు. అది అవుట్ సైడ్ ఉన్న, ఇండోర్లో ఉన్న యాజకుడే సమీపించాలి. పరిశుద్ధ స్థలం అది, దేవుడు భోజనం చేసే స్థలం అది. దేవుని చూశారండి, ఆయన నాన్ వెజ్ తింటున్నాడు, ఇటు వచ్చి లోపలికి వచ్చిన సన్నిధి రొట్టెలు, వెజ్ నాన్ వెజ్ ఏమో. ప్రియులారా, బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది అన్నాడు. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. సాధారణంగా బలిపీఠం దగ్గరికి ఎట్లా వెళ్తాం? పిచ్చుకలు ఎవరంటే మనమే. ఎవరు చెప్పండి? పిచ్చుకలు ఎవరు చెప్పండి? సన్నగా ఉంటే చిన్న పిసుక. శ్యామల వాళ్ళ అమ్మాయి అలా చూడు, ఇంత సన్నగా చిన్న పిసుకుల్లాగా ఉంటారు. అదిగో మా లిజీని ప్రైజ్ని చూడండి, మంచి బుద్ధైన పిచ్చుకలు. దేవుని స్తోత్రం చెప్పండి. పిచ్చుకలు అంటే ఎవరు చెప్పండి? మనమే. వానకోవులు ఎవరండి? మనమే. పిచ్చుకలు అల్పమైనవి. పిచ్చుకల హిస్టరీ తర్వాత చూద్దాం. పిచ్చుకలు మనమే. వానకోవులకు గూటి స్థలము దొరికింది, పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది. వాస్తవంగా పరిశుద్ధ మందిరములోనికి ఎవరు కూడా రాకూడదు, అక్కడ నివసించకూడదు. చాలా జాగ్రత్తగా వచ్చి ఆ కార్యక్రమం చేయించుకుని వెంటనే వెళ్ళిపోవాలి. యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో చాలా జాగ్రత్తగా జీవించాలి. అమ్మో, అంత భయం. ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్తుంటే అసలు ఏం జరుగుతుందోనని పొరపాటున ఇశ్రాయేలీయుడు ఎవడైనా కన్ను తెరిచి చూచాడా, రెప్పపాటు చూస్తే చచ్చిపోతాడు. వెరీ టెరిబుల్ థింకింగ్ దేర్. ఎంత భయంకరం కదండి. క్రీస్తు మరణము తరువాత యేసయ్య మరణము తరువాత, సిలువలో ఆయన రక్తాన్ని కార్చిన తర్వాత, ప్రాణము పెట్టిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అల్పులైన పిచ్చుకలకు, వాన కోవెళ్లకు, గొడ్ల గూబులకు, కాకులకు, కోయిళ్లకు ఏదైనా ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు.
అందుకే ఈరోజు మన అందరం ఆల్టర్ దగ్గరకల్లా వచ్చి కూర్చున్నాం. పిచ్చుకలైన మనకేం దొరికింది? యేసయ్య మరణం తర్వాత నివాస స్థలము. ఎంత భయంకరమైంది! ఇక దాని గురించి చెప్తే నేను అక్కడ ఆగిపోవాలి. అందుకని కొంచెం షార్ట్ చేసి ఇటు వచ్చేసాను. బలిపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. బలిపీఠం పరిశుద్ధమైంది. ఆ బలిపీఠం ప్రభు బల్ల, ఆయన భోజనం చేసే స్థలం. కానీ ఏమండి, కుంటివాడైన మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద భోజనం చేసినట్లుగా. ఎవరైనా పేరేం చెప్పానమ్మా ఇప్పుడు? మెఫీబోషెతు. కరెక్ట్గా చెప్పమ్మా, నత్తి లేకుండా. మానస ఏం చెప్పాను? మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద. ఆయనకి ఎంత భాగ్యం వచ్చిందో తెలుసా? సదాకాలము బ్రతికున్నంతవరకు రాజుగారు ఆజ్ఞాపించాడు, శాంక్షన్ చేశాడు. మెఫీబోషెతు, నీ జీవితకాలం నా బల్ల దగ్గర భోంచేయి అన్నాడు. ఇప్పుడు యేసయ్య తర్వాత మనకేం అదే ఛాన్స్, అదే లక్కీ. యేసయ్య తర్వాత యేసయ్య మనకేం ఇచ్చాడు తెలుసా? అరే పిల్లలారా, మీరు వచ్చి నా భోజనం బల్ల దగ్గర భోజనం చేయండి. అందుకే మంత్లీ మనం తీసుకుంటాం కదా ప్రభు బల్ల. అవునా? ఏం చేస్తున్నట్టు మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చి? ఆయన ఏమన్నా గొర్రె మేకలను తింటే మనం ఆయనే తింటున్నాం, అంతే కదా. మన ప్రతి నెల ఏం చేస్తాము? ఆయనే. తండ్రి ఏమడిగాడు? గొర్రెలు వధించారు, పావుర పిల్లలను వధించారు, దాన్ని ఆహారంగా చేసి యాజకుడు తండ్రికి పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నెల నెల జీవాహారం నేనే, పరలోకములోంచి దిగివచ్చిన ఆహారము నేనే, నన్ను భుజించండి అన్నాడు. అబ్బా, దేవుడు ఎంత మంచి చూడండి. ఇందక్కడ దాకా ఆయన ఏదో తింటున్నాడు అని అనుకున్నాం మనం. ఆయన ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పిచ్చోళ్ళారా, గొర్రె మేకలే కాదు, నేనే జీవాహారంగా దిగొస్తా. జీవాహారము నేనే, మీరు నన్ను భుజించండి. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా చనిపోయారు. మన్నా ఏంటి? దేవదూతలు తినే ఆహారము. అంటే పరలోక రాజ్యంలో ఆహారం తింటారా? దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద మళ్ళీ ఇదొక ట్రెండ్ నడుస్తుంది. అది చెప్పాలనుకున్నాను, కానీ మనకి ఇది కంటిన్యూషన్గా ఉంటుందని దీనిలోకి వచ్చాను. పరలోకంలో ఆహారం తింటారా అని రంజిత్ తోఫీర్ అన్న దాని మీద ఒక విషయం మళ్ళీ లేపాడు. మహానుభావుడు ఏదో ఒకటి లేపుతూనే ఉంటాడు మా అన్న. దాని మీద మళ్ళీ కొంతమంది అది తప్పని, కొంతమంది ఒప్పని సోషల్ మీడియాలో జరుగుతుంది. పరలోకంలో ఆహారం ఉంటుందని కొందరు, ఆహారం ఏముండదండి, అది అలంకార రూపం అని కొందరు. దీని మీద చాలా ఇష్యూ జరుగుతుంది. వీలైతే మనం తర్వాత చూద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, చెప్పండి, యేసయ్యే జీవాహారంగా మారాడు. మనం అది దాన్ని ఏమంటామంటే కమ్యూనిటీ. అదే నిన్న మీకు చెప్పాను నేను. లార్డ్స్ టేబుల్ అల్లా క్రొత్త నిబంధన తర్వాత ఏమయ్యింది? కమ్యూనిటీ టేబుల్ అయ్యింది. అంటే ప్రభువు వల్ల తీసుకునేటువంటి స్వేచ్ఛ, బల్ల దగ్గరకు వచ్చి మోకరించడానికి అవకాశం. పిచ్చుకలకి ఏం దొరికింది? నివాస స్థలం. అంటే ఏంటండి? అవసరమైతే శనివారం, అవసరమైతే బుధవారం అప్పుడప్పుడు మందిరంలోకి వచ్చి ఆయన బల్ల దగ్గరకు వచ్చి ఇక్కడే మనం నివాసం చేస్తున్నాం. అందుకని ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులో. కొంతమందికి పాప ఈ ధన్యత తెలియదండి. అబ్బో వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం, ప్రార్థన ఎప్పుడైపోద్దా అని చూస్తారు. ఇది ఎవరి ఇల్లు? యేసయ్య ఇల్లు. యేసయ్య ఇంట్లో ఉంటే ఆశీర్వాదం. అందుకనే ఎక్కువ సమయం వెచ్చించి మనం అక్కడ కూర్చొని ఆరాధించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు అసలు విషయాల్లోకి వద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో కోరాహు కుమారుల ద్వారా నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది అనే ప్రవచనం దేవుడు వ్రాయించాడు. ఒక విధంగా ఇది ప్రవచనం లాంటిది. గీతమే కానీ కీర్తనే కానీ దీనిలో మనం ప్రవచనంగా భావించవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, బలిపీఠము అనగా క్రీస్తే. ఈ ఇటు చూసి తర్వాత ఇంకో చరిత్రలోకి వెళ్దాం. మళ్ళీ ఏం చెప్తున్నాను జాగ్రత్తగానండి. బలిపీఠము అనగా నా మాట కాదండి,
నా మాట అయితే కాదనొచ్చు, ప్రభు చెప్పిన మాట. పరిశుద్ధ పౌలు గారు హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు. 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. మనకొక బలిపీఠం ఉన్నది చాలిక. శుభాన్ని విన్నావా? ఇంకా నా మాటలు వినండి. ఏంటి ఈ బలిపీఠం ఎవరు? ప్రభు అయిన పాత నిబంధనల గ్రంథములో కనబడుతున్నటువంటి ఆల్టర్ వేరు. అది అక్షరానుసారమైనది, భౌతిక సంబంధమైన బలిపీఠం. అది నియమ నిష్టలున్నాయి. చాలా జాగ్రత్తగా, విచక్షణ కలిగి, భయముతో దాన్ని సమీపించాలి. పౌలు గారు అంటున్నాడు ఇప్పుడు మనల్ని, మనకొక బలిపీఠం ఉన్నది. ఎవరికి? సంఘానికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి. చెప్పండి, ఇక్కడ మీకు ఒక అద్భుతం ఏంటంటే, బలిపీఠము క్రీస్తే. చెప్పండి, బండ క్రీస్తే. ఇప్పుడు మీకు అర్థమైందా? బలిపీఠం ఎవరు? క్రీస్తే. బలిపీఠం అంటే అదొక బండ, ఎత్తైన స్థలం, ప్రత్యేకమైన స్థలం అని కూడా మనం భావించామని చెప్తాను. దానికి మళ్ళీ మీకు తీసుకెళ్తాను వెనక్కి. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, బలిపీఠం ఉంటే సరిపోతుందా, మరేం ఉండాలి? ప్రైజే తర్వాత మాట్లాడుకుందరులే మీ ఇద్దరు. ఆ మాటేనండి. ఇప్పుడు బలి జరగాలి, బలిపీఠం ఒకటి ఉంటే బలి అయిపోద్దా? పని అయిపోద్దా? భద్రమ్మ గారు మరేం కావాలి చెప్పండి? వధించడానికి గొర్రెపిల్ల కావాలి. గొర్రెపిల్ల క్రీస్తే. చూసారా ఏంటి? బలిపీఠం క్రీస్తే. గొర్రెపిల్లగా యేసయ్య మారి పాత నిబంధన గ్రంథములో అరే నాయన రోజు చెయ్యాలి, మరలా చెయ్యాలి, మరలా బలి ఇవ్వాలి, మరలా రక్తాన్ని చిందించాలి, సమాధాన బలి పశువులు ఇవ్వాలి, ఏమండి పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఇవ్వాలి, దహన బలులు ఇవ్వాలి, ధూపాన్ని వెయ్యాలి. ఈరోజు అయ్యిందా, మళ్ళీ రేపు, మళ్ళా రేపు, మళ్ళా తెల్లారి, మరలా బలి ఇవ్వాలి, రక్తం చిందించాలి. ఇలా కాకుండా యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కసారి గొర్రె పిల్లగా మారి తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం ఎవరమ్మాయి? మన బలిపీఠం ఇప్పుడు కావ్య. నమ్మకంగా ఉందా నీకు? నమ్మకమేనా? ఎవరు? క్రీస్తు. ఓకే. గొర్రె పిల్ల ఎవర్రా? యేసయ్య. రైట్. సరే, గొర్రె పిల్ల ఉందండి, బలిపీఠం ఉందండి, మరి యాజకుడు కావాలిగా అర్పించడానికి. మరి యాజకుడు ఎవరు? యాజకుడు ఆయనే. హల్లెలూయా. బలిపీఠము యేసే, అవునా? గొర్రెపిల్ల యేసే, యాజకుడు యేసే. ఆయనే ప్రధాన యాజకునిగా తన రక్త పాత్రను చేతబట్టుకొని ఒకేసారి ఆయన ఆలయంలోకి ప్రవేశించాడు అని అలంకార రీతిగా మీరు హెబ్రీ గ్రంథాన్ని చదివితే ఆ విషయాలు చక్కగా రాస్తాడు. గొర్రెల రక్తం, మేకల రక్తం మాటికి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా కాకుండా ఆయన ఒకే ఒక్కసారి అర్పించి అన్నింటినీ కొట్టేసేసాడు. ఇక మరలా బలులు ఇక అక్కర్లా. చూసారా? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా వినండి జాగ్రత్తగా. బలిపీఠము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా కట్టినది ఎవరు? ఉపవాస ప్రార్థనలో చెప్పాను నేను. మెరిసి నువ్వు నోట్స్ తిత్తే ఊరుకోను. ఎవరు చెప్పాను? కిజా. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటగా బైబిల్ ప్రకారముగా బలిపీఠము కట్టింది నోవాహు. గుర్తుపెట్టుకోండి, అవునా? వాడలో నుంచి బయటకు వచ్చాక బలిపీఠమును కట్టి పవిత్ర పక్షుల్లో నుంచి పక్షుల్లో నుంచి ఆయన వధించి దేవునికి యాగం చేశాడు, బలి అర్పించాడు.
అది దేవుడు ఆజ్ఞానించి స్వీకరించి వారిని దీవించాడు. కానీ బలి సంబంధమైనటువంటి సమర్పణ, బలి ఇచ్చే విషయములలో సమర్పణ చేయటానికి ఆది కాండములోనే కయీను హేబేలు అనేవారు అర్పణలు తెచ్చారు అని మీకు చెప్పాను. కానీ అక్కడ బలిపీఠం కట్టారని మనం చెప్పలేము. అప్పటికి ఏదో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంచుకొని ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించడానికి అర్పణలు తెచ్చారు. ఎవరు? కయీను హేబేలు. సరే, దేవుడు కయీను అర్పణ అంగీకరించాడు, అంతేనా? తర్వాత కాదా, కయీను అర్పణ దేవుడు ఇష్టపడలేదు, హేబేలు అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేశాడు అని చూసాం. ఒక అర్పణ తేవడం సృష్టిలోనే మొదటి కాలంలోనే ఉండింది. బలిపీఠము కట్టుట అనేటువంటిది నోవాహు కాలంలో ప్రారంభం అయ్యింది. ప్రియులరా, ఈ బలిపీఠము పరిశుద్ధ లేఖనాల్లో మీరు సరే టైం ఉంటే చూడండి, లేకపోతే నేను నోట్ చేసుకోండి, నేను చెప్తా ఉంటాను. ముందుగా మనుషులు కట్టినప్పుడు మంటితో బలిపీఠాన్ని కట్టారు. చెప్పండి, బలిపీఠాన్ని దేంతో కట్టారు? ముందు మంటితో కట్టారు. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత ప్రియులారా, కొంతకాలానికి బలిపీఠమును రాతితో కట్టారు. నిర్గమాకాండం 20:25 జస్ట్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మనుషుల జ్ఞానం పెరుగుతూ వస్తుంది కదా, బలిపీఠాన్ని కర్రతో కట్టారు లేక చెక్కతో కట్టారు. ఆ తర్వాత జ్ఞానం పెరిగింది, ఇనుము, వెండి, ఇత్తడి ఇట్లాంటివి వచ్చిన ఇత్తడితో బలిపీఠం కట్టారు. ఇంకా జ్ఞానం పెరిగింది, రాజుల కాలంలో సొలొమోను రాజు కాలం వచ్చేటప్పటికి బంగారముతో బలిపీఠాన్ని కట్టారు. ఆ కర్రతో, తుమ్మ కర్రతో చేసిన దానికి బంగారాన్ని తాపడం చేశారు. అంటే బంగారపు బలిపీఠం వచ్చింది. ఎన్ని రకాలుగా బలిపీఠం ఉంది ఇప్పుడు? బలిపీఠం బైబిల్లో 1 మంటితో కట్టారు, 2 రాతితో కట్టారు, 3 చెక్కలతో లేక కర్రతో కట్టారు, 4 ఇత్తడితో కట్టారు, 5 బంగారముతో కట్టారు బలిపీఠాన్ని. గుర్తుంచుకోండి. మీకు రిఫరెన్స్లు మిగిలిన కూడా చెప్పమంటారా? ఎక్కడదా చెప్పాను. మళ్ళీ తర్వాత చెక్కతో కట్టారంటానికి నిర్గమకాండం 27:1, ఇత్తడితో కట్టారని చెప్పడానికి నిర్గమకాండం 39:19, బంగారంతో కట్టారని చెప్పడానికి 1 రాజుల గ్రంథం 7:48. హల్లెలూయా. ఇప్పుడు వినండి, దేవుడు ఎందుకు ఈ అర్పణలను అంగీకరించడానికి తెచ్చాడంటే ఆయనతో సహవాసం కలిగి మనిషి జీవించాలి. అసలు ఈ సిస్టమ్ ఎందుకు తెచ్చాడంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆదాము కాలంలో బయటకు వచ్చేసారు, దేవుడు వెళ్ళగొట్టేశాడు, బయటకు వచ్చేసాడు. మనిషి పాపం చేశాడు, బయటకు వచ్చేసాడు. దేవుడి మీద వేయటానికి లేదు. దేవుడు దయగలిగిన వాడు కనుక అయ్యో బయటికి వెళ్తున్నాడు బిడ్డ అని ఒక జంతువును ఉదింపజేసి, ఆ గొర్రె పిల్లనేదో ఉదింపజేసి దాని చర్మాన్ని తీసి వీళ్ళకి చొక్కాలు కుట్టించాడు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఈ లాగు వేసుకోవటం వీడికి తెలియదు కనుక ఆయనే తొడిగిచ్చాడంట. చిన్న బిడ్డకు కనుక లాగు తొడుగుదాం కదా. బైబిల్ అదే ఉందా? మీ బైబిల్ కూడా అలాగే ఉందా? నా బైబిల్ అలాగే ఉంది. మీ బైబిల్ అలా ఉందా లేదు చదవండి. క్విక్, ఆదికాండం 3వ అధ్యాయం. సందర్భం చెప్తున్నారు కదా, నా మొహం చూస్తారే. సందర్భం చెప్పగానే దాంట్లోకి వెళ్ళిపోవాలి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చిన్న బిడ్డడికి వాడికి తొడిగించాలి కదా, లేకపోతే వాడికి అర్థం కాదుగా. అవునా? అంటే కాస్త వయసు వస్తే అది వేరు. ఇప్పుడు లాగుందనుకోండి, కాస్త చిన్నోడు ఉన్నాడుకోండి. ఇప్పుడు అది రమణ వాడు బుడ్డోడు ఉన్నాడు, ఒకడు పెద్దోడైతే పర్లేదు లేండి. వాడికి లాగు వేసుకోవడం తెలుసమ్మాయి.
ఆడికి తెలుసు, వీడికి తెలుసా, వీడికి అర్థం కాదు. ఒకసారి వాళ్ళ అమ్మ ఎత్తుకెళ్ళి లాగబెట్టింది అనుకో, 2 కాళ్ళు ఒక దాంట్లోనే పెడతాడు. అంతే కదా, చిన్నప్పుడు పిల్లలకి తెలియదు కదా. అందుకని తండ్రి ప్రేమ చూడండి, ఎంత ప్రేమ దేవునికి కూడా. యేసయ్యకి ఎంత ప్రేమ. చొక్కాయలు చేయించి వేసుకునేట్టు పండిరా అందులో కోపం వచ్చి, ప్రేమగానే నిబంధన మీరారు, అందువల్ల బయటికి వెళ్ళిపోవాలి, పనిష్మెంట్ అది. ఏం చేయగలిగింది ఏమి లేదు. సేమ్ సిచ్యువేషన్. దానియేలు అంటే ప్రేమే రాజుకి, కానీ తప్పట్ల నిబంధన. ఏం చేయాలి? సింహాల గుహలు వేయాలి. రాజుకు నిద్ర పట్టట్లమ్మో, నాకు ఇష్టమైన దానియేలుని సింహాల గుహలో వేయటమా, తప్పదు. వేసేసాడు. అన్నం తింటాం మానేశాడు, ఉపవాసం ఉన్నాడు. అయ్యో దానియేలా, అయ్యో దానియేలా అంటూ రాత్రి అంతా ఏడుస్తున్నాడు. ప్రియులారా, దేవునికి ఎంత ప్రేమో. వాళ్ళకి చక్కగా తొడిగింపజేసి, ఒరే ఆ కచ్చడాలు అవి తీసేయండి రా నాయన, అవి ఇప్పుడు మీరు కట్టుకున్నారు, రేపటికి ఎండిపోతాయి. వాళ్ళు ఏం కట్టుకున్నారు? చెట్టు చాట్లకి వెళ్ళి అక్కడేదో అంజూరపు ఆకులు ఏదో రాశాడు బైబిల్, ఏదో ఆకులు కచ్చడాలుగా చేసుకొని పాపం ఏదో మొల చుట్టూ పెట్టుకొని, వాళ్ళకి సిగ్గు అనేది తెలిసింది, ఏదో పాపం కప్పుకొని, డాడీ నీ దగ్గర రావాలంటే భయం వేస్తుంది. ఎందుకురా భయం? ఆ సైతాన్ని కూడా మోసం చేశాడు. ఎవరు తప్పు? ఆవుదే తప్పు. అవ్వ నువ్వే, నాది కాదు, పావుదే తప్పు. పావా నువ్వు ఇట్రా అన్నాడు. 3 నుంచో పెట్టాడు. అక్కడే జడ్జి చేసేసాడు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. సరే పావా, నువ్వు ఇంత పని చేసావా? సైతాన్ నీలోకి వచ్చి నేను ఇట్లా వాడుకున్నాడా? నువ్వు పొట్టతో ప్రాకుతూ జీవించు నీ జీవితకాలం అంత అన్నాడు. అందుకని నీకు ఏ జీవి సాధారణంగా పొట్టతో మూవ్ అవ్వదు, పాము మాత్రమే పొట్టతో అది మూవ్ అవ్వాలి. దానికి అది ఒక శాపం. సరే వీళ్ళిద్దరు తప్పు చేశారు కదా, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. అర్థమైపోయింది ఆయనకి. సరే ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. పాప అంతా తోడితేసాడు. వస్త్రాలు వాళ్ళకి తొడిగించి, దగ్గర పిలిచి తొడిగించి వాళ్ళని జాగ్రత్త చేసి పంపించాడు. ఎంత ప్రేమ ఆయనకి. కానీ ఆయనతో సహవాసం కావాలి కదా, ఆయన ప్రాణం ఊరుకోట్లా. అందుకని ఆదాముతో అవన్నీ రాయలేదు కానీ బైబిల్లో ఆదాంతో మాట్లాడి ఉంటాడు. తర్వాత వచ్చి ఆదామా అని ఉంటాడు. ఆ డాడీ ఎక్కడున్నా అని ఉంటాడు. నేను పైనే ఉండాలి, నువ్వు నా దగ్గర రాలేవు, తప్పైపోయింది నాయనా, నీ ఆజ్ఞ మీరితిమయ్యా, నీకు దూరమైతిమయ్యా, కష్టాల పాలైతిమి, నేస్తమా కృప చూపిదని చేరవా. సరే నీ బాధ ఏంటో చెప్పన్నాడు. ఆ డాడీ నాకు చాలా బాధగా ఉంది, నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నాడు. సరే ఒక పని చేయి, అవ్వంది కదా, అయినా సరే డాడీ అవ్వను నువ్వు సహాయం ఇచ్చావు, కానీ మా ఇద్దరికి భయమే, నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేము. ఒంటరి మయ్యా మమ్ము వీడిపోకుమయ్యా, ఒంటరి మయ్యా మమ్ము వీడిపోకుమయ్యా. ఇది క్యాసెట్లో కూడా వచ్చిందండి పాట, మీకు తెలుసో లేదు. మన పాట అప్పట్లోనే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం క్యాసెట్లో కూడా చేశారు. అయితే వాళ్ళు ప్రభు అని మార్చుకున్నారు నేస్తమనే దగ్గర. ఓ ప్రభువా మా ప్రియ ప్రభువా అని పాడారండి. మీరు విన్నారా లేదు? క్యాసెట్లు వచ్చినప్పుడు మన 2-3 పాటలు క్యాసెట్లు వచ్చినాయి. దాసుబాబు గారు గుంటూరు, ఆయన చనిపోయారులేండి, బ్రతికుండగా మన పాటలు వేశారు. ఆయన ఉంటే ఇంకా కొన్ని పాటలు వేసేవాడు మన ప్రియులారా. ఇప్పుడు సరే, అప్పుడు దేవుడు ఆలోచించి, సరే ఒక పని చెయ్యి, నేను నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వు నన్ను చూడకుండా ఉండలేవు, కాబట్టి మన స్నేహం ఇలా కలిసి ఉండాలంటే జాగ్రత్తగా నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా జీవించు, పిల్లలకు కూడా బోధించు, మారు మనసు పొందు, నా సన్నిధికి వస్తూ ఉండు అని చెప్పాడు. ఓకే డాడీ అన్నాడు. ఒక సన్నిధిని క్రియేట్ చేశాడు, ఒక సన్నిధి గది. ఇప్పుడు పిల్లలకి చెప్పాడు. జస్ట్ ఇమేజిన్ చేయండి, ఈ పిల్లలు సంవత్సరంలోనో అప్పుడప్పుడు ఆ సన్నిధి గది కాడికి వెళ్ళి, అయ్యా తండ్రి, మా డాడీ దేవుడా నీకు వందనాలు నాయనా అని ప్రార్థన చేసుకునేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, అర్పణ తీసుకెళ్లేవాళ్ళు, అక్కడ అర్పించేవాళ్ళు. ఇలాగన వారి సాంగత్యం జరుగుతుంది. ఎందుకు అర్పణ ఈ పద్ధతిని పెట్టాడంటే, దేవుడు తనతో సమాధానపరుచుకోవటానికి, తన బిడ్డలతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాలక్రమంలో అది బలిపీఠంగా మారింది. ఈ బలిపీఠం ద్వారా మానవుడు తండ్రితో, జాగ్రత్త వినండి,
మొదటి బలిపీఠంపై ఎద్దులను వధించాలి, గొర్రెలను వధించాలి, పవిత్ర పక్షులను వధించాలి. వధ జరిగితేనే పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఎస్, అయిపోయింది. సెకండ్ బలిపీఠం దగ్గర ఇక్కడేముంటుంది? ఇక్కడ ధూపము వేయబడాలి, నైవేద్యం పెట్టాలి. ఆ ధూపం అంటే సాంబ్రాడి, నైవేద్యం. ఇంకేంటి ఇక్కడ మూడో చెప్పాను మీకు, దీపం వెలిగించాలి. ఇదేంటి? తండ్రితో సహవాసము చేయుట. పాప ప్రాయశ్చిత్తం జరగకుండా దేవుడితో మనిషికి సహవాసం లేదు. ఇది దీని అర్థం. అందుకని యాజకుడు ఏం చేసేవాడంటే ముందుగానే బలిపీఠం మీద ఎద్దులను వధించేవాడు. ఆ తర్వాతే ఆ బొగ్గులను తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ధూపము వేసి దీపము వెలిగించి నైవేద్యాలు దేవుడికి పెట్టేవాడు. ఇదేం చూపిస్తుందంటే మనిషి తండ్రితో స్నేహం చేయాలంటే ముందు పాప ప్రాయశ్చిత్తం జరగాలి. క్రీస్తులో ఒకేసారి జరిగిపోయింది. ఇక చూసారా? ఇట్లు సంధి చేయుచు. దేవుడు ఎట్లా సంధి చేశాడు మనని? శిలువ మరణము ద్వారా. తండ్రితో ఆయన మనలను అదే కొలసి పత్రికలో ఉంటుంది, దేవుడు ఇట్లు సంధి చేశాను, మనకు సంధి కుదిర్చాడు. ఒక్కసారే, మరలా కాదు. ఇశ్రాయేలీయులు అయితే మరలా బలులు ఇవ్వాలి. ఇక మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే మన స్థానంలో మన పాపం నిమిత్తం యేసయ్యే బలి అయిపోయాడు. అందుకని కొలసి పత్రికాడు ఏం రాశాడంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఉంటుంది చూడండి. ఇట్లు సంధి చేయొచ్చు అనే మాట ఉంటుంది. ఎస్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. త్వరగా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ద్వేషముననగా విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేశాడు. హల్లెలూయా. అంటే ఒక విధంగా ఇశ్రాయేలీయులు అన్నిల్ని ఏకపరిచాడు. ఇలాగ దేవునితో మనకు సంధి కుదిర్చాడు యేసయ్య శిలువ మరణం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదట ఏం చూస్తున్నాము? దేవునికి సమర్పణ చేయడం అనేటువంటిది ఆయనతో సహవాసం కోసం ఏర్పాటు చేశాడు అని చెప్పాను. దానికి భౌతిక రూపమే బలిపీఠాన్ని కట్టమని చెప్పాడు. బలులు అర్పించారు, అయిపోయింది. క్రీస్తు తర్వాత ఈ బలిపీఠం ఎక్కడికి వచ్చిందో తెలుసా? మన హృదయంలోకి వచ్చేసింది. మీకు తెలుసో లేదో, మాట్లాడే బలిపీఠం కూడా బైబిల్లో ఉంది. దాన్ని కూడా చూద్దాం సమయాన్ని బట్టి. లిజన్. ధర్మశాస్త్ర కాలంలో మంటితోనూ రాతితోనూ కర్రతోనూ ఇత్తడితోనూ బంగారంతోనూ బలిపీఠాలు కట్టారు, భౌతికమైనవి. తర్వాత క్రీస్తు బలి అయిన తర్వాత ఆయనే యాజకుడు, ఆయనే పశువు, ఆయనే తన రక్తాన్ని తీసుకొని ఆయనే బలిపీఠంగా మారి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అందరి నిమిత్తం ఒకే ఒక బలిని చేశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు బలిపీఠం ఎక్కడికి వచ్చిందో తెలుసా? అక్షరార్థంగా కాదు, ఆత్మీయ భావంతో మన హృదయంలోనికి వచ్చింది. మొన్నటిదాకా ఆయన ఆరాధించాలి, ఆయన సంతోషపెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, సమాధాన పడాలి, బలులు అర్పించాలి, కానుకలు సమర్పించాలి. అక్కడికి వెళ్ళాలి ఆయనతో సమాధాన పడాలంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లా, మన హృదయంలోనే. మీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయంలో బలిపీఠం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ? అందుకనే మీకు వాక్యాధారం. యేసుక్రీస్తు వారు సమర స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా తండ్రి, మా వాళ్ళు చెప్తారండి ఏదో పర్వతం మీదకి వెళ్ళి ఆరాధించాలి, అక్కడ అసలైన దేవుడు ఉంటాడని మా పితరులు చెప్తారండి అని అడుగుతుంది. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అదేనా ఎన్న వచ్చినది? హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతిక రూపమైన బలిపీఠము ఇక లేదు. ఆత్మ సంబంధమైన బలిపీఠం ఒక విధంగా మన హృదయమే. ఈ హృదయం ఆయనకు కావాలి. ఇది ఇప్పుడు ఆయనకు కావాలి. అంతకుముందు ఏం కావాలి? ఆల్టర్ మీద వధించబడ్డటువంటి ఆహార పదార్థాలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. ఉప్పు కలపాలి, సాంబ్రాణి కలపాలి, సువాసన కావాలి, చాలా చెయ్యాలి, చాలా జాగ్రత్తగా నిష్ఠగా ఉండాలి, చచ్చిపోతాం లేదంటే. చూసారా?
చాలా జాగ్రత్తగా దేవుని మందినికి వచ్చినప్పుడు పిల్లలు జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి, విశ్వాసంగా ఉండాలి. ఏదో ఆషామాషగా ఉండకూడదు. చూసి ఎన్ని నియమాలు ఉన్నాయో వీలైతే మనం ఇంకా విపులంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది, బలి ధూపద్రవ్యాలు అంటే ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు విషయాలు సమయం వచ్చినప్పుడు ఇంకోసారి నేర్చుకున్నాం. టూకీగా బలిపీఠం మీదకి తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బలిపీఠం గురించి. జాగ్రత్తగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. ఏదో ఊరికి ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్తే కుదరదు. సమయం నీది కాదు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. జాగ్రత్త, మారు మనసు పొందాలి, చాలా భయంగా ఉండాలి, చర్చిని ప్రేమించాలి, చర్చిలోకి రావాలి. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. అంటే ఆత్మతో సత్యత ఎక్కడ ఆరాధించాలి? మన హృదయములో ఆరాధించాలి. ఇప్పుడు ఆల్టర్ ఎక్కడికి వచ్చింది చెప్పండి? హృదయంలోకి వచ్చింది. హృదయమనెడు తలుపోనొద్ద యేసునాథుండో. బలిపీఠం ఎక్కడికి వచ్చింది? ఇక హృదయంలోకి వచ్చింది. అందుకనే ఇక నువ్వు ఇప్పుడు ఏదో ప్రత్యేకంగా ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ఆల్టర్ మీద బలులు ఇచ్చి యేసయ్యా నాకు సహాయం చేయను ఆయన అక్కర్లా. మనస్ఫూర్తిగా నీ హృదయము కదలాలి, హృదయము కదలాలి, హృదయము కదలాలి, పగలాలి. ఒక అన్యుడు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఆ దేవునికి సమర్పిస్తాడు. ద సేమ్ ఒక క్రిస్టియన్ చర్చిలోకి వచ్చి తన హృదయాన్ని పగలగొట్టి ఆ నీళ్లు దేవునికి సమర్పిస్తాడు. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకున్న వారికి దేవుడు తన శక్తినిస్తాడు, తన దర్శనమునిస్తాడు. గుర్తుపెట్టుకోండి, తను కన్నీటితో ప్రార్థన చేయాలి. గుర్తుంచుకోండి. మళ్ళా ఎక్కువసార్లు అయ్యా నన్ను క్షమించు, నాదే తప్పు అని అనుకోవాలి. ఏమనుకోవాలి? పిల్లలు అన్నారా? అన్నయ్యదే తప్పు. శ్రీకాంత్ అట్టగంటదంటారా మీ అమ్మాయి? నిన్ను అట్టగంటదా? అన్న చెల్లెలు ఉంటే ఇదే గొడవ. కీర్తన ఉందనుకున్నా అన్నయ్యకి ఎందుకు ఇస్తావు అంటారు. ఈ అన్న చెల్లెలు ఉంటే ఇదే గొడవ. థర్డ్ వెర్షన్, ఇప్పుడు సెకండ్ వెర్షన్ అయిపోయింది. భౌతికమైన ఆల్టర్ లేదు, ఇక ధర్మశాస్త్రం అయిపోయింది. యేసుక్రీస్తు మరణంతో కొట్టేశాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆల్టర్ మన దగ్గరికి వచ్చేసింది. మనమే ఒక ఆల్టర్. నిజం చెప్పాలంటే మనమే ఒక బలిపీఠం మన హృదయంలోకి వచ్చేసింది. సెకండ్ వెర్షన్, బలిపీఠము పరలోక రాజ్యములో కనబడుతుంది. మళ్ళా ఏమండి, భూమి మీద బలిపీఠాలు కట్టాం కదా, అయిపోయింది, ఇంకెందుకంటారా? పరలోకంలో కనపడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథంలో బలిపీఠం మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అంటే అక్కడ 2-3 సందర్భాలు ఉన్నాయి, ఒకటి చదవండి చాలు. చదవని వాళ్ళు చదవాలి, పోటీ పడాలి. యవనస్తులు బైబిల్ చదవాలి. సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నాయి. బలిపీఠము చెప్పగా వింటిని. బలిపీఠము మాట్లాడుతుంది, మాట్లాడుతున్న బలిపీఠం. మీరు ఇంకా చదివితే బలిపీఠము క్రింద పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. 6:10 వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ బలిపీఠం గురించి. 6:10 అక్కడే వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకయుందువని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. వధించబడిన వారి పరిశుద్ధుల ఆత్మలు బలిపీఠము క్రింద ఉన్నాయి. ఎవరని చెప్పాను నేను? బలిపీఠం అంటే ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. పశువు ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. యాజకుడు ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. ధర్మశాస్త్రంలో రాతితో, మంటితో, రాతితో, కర్రతో, ఇత్తడితో, బంగారంతో కట్టబడింది. క్రీస్తు మరణం తర్వాత మన హృదయంలోకి వచ్చేసింది ఆల్టర్. భవిష్యత్ కాలంలో మన ఆల్టర్ ఎక్కడ చూస్తాం తెలుసా? పరలోక రాజ్యములో ఉంది. అది మాట్లాడుతున్నటువంటి బలిపీఠం.
జాగ్రత్తగానండి. నేను మరి ఎందుకంటే ఇంకొకటి రెండు చెప్పేస్తే నా పాఠం అయిపోద్ది, మళ్ళీ దీన్ని నెక్స్ట్ వీక్ పొడిగించకుండా, అందుకని కొంచెం టైం అయినా కంటిన్యూ చేస్తున్నాను. ఏమండి, భోజనం బల్ల, దేవుని బల్ల, ఏదో లాస్ట్ టేబుల్, గాడ్స్ టేబుల్ అని చెప్పారండి. బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏంటి అనుకునేవాళ్ళు ఉంటారు. మన చర్చిలో కాదులేండి, ఈ వర్తమానం పెడతాం కదా, పెట్టిన తర్వాత ఏంటంటే పాస్టర్ గారు చెప్పావు నువ్వు, ఎక్కడైనా బైబిల్లో ఉందంటారు. బైబిల్లోకి రండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మరొకరికి ఛాన్స్ ఇవ్వమ్మా, ఇంకొక చదవండి పోటీపడి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పిస్తున్నారు ఇశ్రాయేలీయులారా. జాగ్రత్త. ఏం భోజనం పెడుతున్నారు, బాగానే ఉంది. ఏం భోజనం పెడుతున్నారంటే వీళ్ళు, నా భోజనపు బల్ల, లార్డ్స్ టేబుల్. ఆల్టర్ అనగా ఆల్టోరియం నుంచి వచ్చింది. ఆల్టర్ అనగా బలిపీఠం. దీనికి అసలు అర్థం ఏంటంటే దేవుని బల్ల. దేవుని బల్ల అంటే దేవుడు భోజనం చేసే బల్ల, భోజనపు బల్ల అని చెప్పాను మీకు. ఇదిగో ఈ గ్రంథం మనకు చెప్తుంది. ఈ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు. అంటే ఏంటి, మీ క్రియలు బాగోలా, బలులు తెస్తున్నారు, బాగానే ఉంది. గొర్రెల్ని వధిస్తున్నారు, పావురపు పిల్లల్ని వధిస్తున్నారు, గువ్వల్ని వధిస్తున్నారు, కానీ అపవిత్రంగా ఉంది, నేను తినలేను అన్నాడు. ఎందుకని? కింద చదవండి, పురుషుల్లో ఒకరు చదవండి, పిల్లలు, యవనస్తులు. గుడ్డిదాన్ని కానీ, కుంటిదాన్ని కానీ, గూనిదాన్ని కానీ తెచ్చి, జబ్బుదాన్ని కానీ తెచ్చి బలిస్తున్నారే, నాకేమిష్టం, నేను ఎట్లా తింటాను? అమ్మా లిజన్ అమ్మా, విన్నారా? జాగ్రత్తగా వినండి. ఈ మాటలు అంటే కొంతమందికి ఇదేం తెలియకపోవచ్చు, కొత్త వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు. ఓ నాయన, గంట నుంచి పాస్టర్ గారు చెబుతున్నాడు, ఏం ఒక్క మాట కూడా నాకు అర్థం కాలా అన్నట్టుగా అన్న కూర్చున్నాడు చూస్తున్నారు. భద్రం ఒక నిజంగా చెప్పి నీకు అర్థమైందా? ఏం అర్థం కాల. కాబట్టి పాస్టర్ గారు చెప్పాడు, మా పాస్టర్ గారు బాగా చెప్పాడు అంట, అంతవరకే. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేనంటే ప్రేమ భద్రమ్మ గారికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా భోజనాన్ని మీరు అపవిత్రపరిచారు. ఎలా అపవిత్రపరిచారు? రోగిష్టి దాన్ని తెచ్చారు. అందుకే నేను దేవునికి ఇచ్చేవి జాగ్రత్తగా మంచి వాటిని ఇవ్వాలి అని మీకు చాలాసార్లు చెప్పాను. కానుకలు ఇచ్చిన నలిగిపోయింది, చినిగిపోయింది, పాత అయ్యింది తీసుకో, టికి టక ఇవ్వకండి, తప్పది. అర్థమైందా? ఏం చేయాలి? ఒక ఆయన అంటాడు, అరే బాబు, కానుకలు బాక్సులు సౌండ్లెస్ కానుకలు ఏంట్రా అన్నాడంట. సౌండ్లెస్ కానుకలు అంటే ఏంటమ్మాయి అంటే టింగ్ టింగ్ మనం మోత వచ్చేది ఏంటి? రూపాయో 5 రూపాయలు 2 రూపాయలు బిళ్ళలు వేస్తే, నాణ్యాలు వేస్తే టింగ్ టింగ్ అంటాయి. వాటిని గూని. జాగ్రత్త వినండి. ఇక్కడ మీకు ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నాను, హడావిడికి టైం అయిపోయింది ఇక్కడ రాకముందే. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది మనకు వర్తిస్తుంది, నేర్చుకోండి. దేవుని యొక్క మందిరములోనికి కానీ, రాజుగారి సముఖంలోనికి కానీ వీళ్ళు వెళ్ళకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని మందిరంలోకి కానీ, రాజుగారి దగ్గర కానీ ఎవరు వెళ్ళకూడదు తెలుసా? గూనివారు కానీ, అంగహీనులైనటువంటి వారు, నజ్జువాడని, గూనివాడని, కుంటివాడని, గుడ్డివాడని, ఈ అవయవ లోపాలు కలిగినటువంటి వారు రాజు సముఖంలోకి డైరెక్ట్గా రాకూడదు, రాజు పిలిస్తే తప్ప. దేవుని మందిరంలోకి రాకూడదు దేవుని అనుమతి లేకుండా. అలాగే బలి ఇచ్చేటప్పుడు కూడా మోగదాన్ని, నత్తిదా అంటే జంతువులు అయి ఉండమంటారా? సరే, కుంటిదాన్ని, రోగముగా ఆయనే చెప్పాడుగా, రోగంగా ఉన్నాడు తెస్తారా? కుంటేటిని తీసుకొచ్చి నాకు బలిస్తారా? నాకు ఇష్టమా, నేను తింటానా అన్నాడు ఆయన. నా మాటలు కాదు, బైబిలే చెప్పింది కదా. జాగ్రత్త. దేవుని యొక్క మందిరములు, అందుకనే దేవుని యొక్క మందిరములో అయితే క్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత తెర చిరిగింది, అంతా ఈక్వల్ అయ్యింది. అందుకే మనం ఆల్టర్ దగ్గరకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ తండ్రి కనపడితే ఆయన సిలువలో కూడా చూస్తాం మనం. ఇదే అతి పరిశుద్ధ స్థలం చూస్తాం. ఓకే, అన్ని మార్పులు జరిగినాయి క్రీస్తు మరణం తర్వాత. కానీ కొన్ని నియమాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొన్ని నియమాలు ఏంటి? ఏమండి, పాత నిబంధనలో ఉన్న సంగతులు ఇప్పుడు చెబుతారు ఏంటంటే, కొత్త నిబంధనలు అన్నీ కొట్టేసాడు యేసయ్య, ఆడవాళ్ళు కూడా బలిపేట ఎక్కొచ్చు, ఏదైనా చేసేయొచ్చండి అని అంటే కుదరదండి. కొన్ని విషయాలు కొనసాగింపు ఉంది. భారమైన విషయాలు ఆయన తీసేశాడు. భారమైంది ఏంటి? పిల్లోడు మాటింటలా,
మాట ఇంట్లా, ఒరే మాట వినరా, పనికి వెళ్ళరా, ఉద్యోగం చేసుకోరా, స్కూల్కి వెళ్ళరా, ఆడు వినడో. అయిపోయింది. చెప్పాడు తండ్రి తల్లి చెప్పారు ఇంట్లో, 4 నెలలు చెప్పారు ఇంట్లో, సంవత్సరం అయింది ఇంట్లో, 4 ఏళ్ళు అయింది ఇంట్లో, వీడికి 20 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, పని చేయట్లా, వీళ్ళు చేయలేకపోతున్నారు. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఆ ఊరు పెద్దను పిలిచి, బాబు నా కొడుకు ఇలా చేస్తున్నాడండి అని చెప్పాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆడు సోమరపోతాడు కనుక రాళ్ళు రువి వాడి కొట్టి చంపండి అన్నాడు. ఇది చాలా భారమైన పని, కష్టం. ఇది కొట్టివేయబడింది. దేని సోని చెప్పండి హల్లెలూయా. ఇట్లాంటి భారమైనవి కొట్టివేయబడ్డాయి. దొంగతనం చెయ్యొద్దు, మరి ఇది కూడా కొట్టేద్దామా? ధర్మశాస్త్రంలో మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఒక ఆజ్ఞలన్నీ ఎక్కడయి? ధర్మశాస్త్రం అని. దొంగలించొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఇంకా ఏదో సంథింగ్ 10 మన కమాండ్మెంట్ చూస్తాం. మరి వాటిని ఎట్లా పొడిగిస్తున్నామో తీసుకొచ్చి చూసారు. మీకు లింక్ అర్థమైందా? సరే అట్లా ఉంచండి. సో కనుక దేవుని మందిరములో లిజన్ చక్కగా జాగ్రత్తగా ఉండి, శుద్ధిగా ఉండి, పరిశుభ్రంగా ఉండి, భక్తిలో విశ్వాసములో ఎదిగినటువంటి వారికే బల్ల దగ్గర నిలబడే పని కానీ, మందిలో పని కానీ సేవకులు అప్పగిస్తారు. ఈనాటికి కూడా LEFలో ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడండి అంటాం కానీ, బల దగ్గరకు వచ్చి అరే బాబు వాక్యం చదువు అంటాం కానీ అస్సలు చేయరు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం కావాలి? మా పాస్టర్ గారి కొడుకు కాబట్టి రే బాబు రారా మా మౌంతల్ని పిలిచేసి ఆల్టర్ ఎక్కేసి ఆ బాగు చేసేసి అనాలి. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. LEF అట్లా కుదరదు, అట్లా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాన్నతో వెళ్ళేవాడిని, నాన్నతో ఉండేవాడిని. పెద్ద మీటింగ్లో కూడా అక్కడ నాన్న పక్కనే ఆల్టర్ దగ్గర కూర్చునేవాడు నేను. నాకు మాత్రం దేవుడు ఫస్ట్ నుంచి అదే ఛాన్స్ ఇచ్చాడు. ఎవరేమనేవాడు కాదు. నేను చిన్నోడిగా ఉన్నా పెద్ద మీటింగుల్లో కూడా నాన్న ఎక్కడికి వెళ్తే నాన్న పక్కన నేను కూర్చునేవాడిని, దాదాపుకి అక్కడే కూర్చునేవాడిని. ఎవరు నన్ను అనేవాళ్ళు కాదు. అంటే అక్కడ వాళ్ళు మెయిన్ ఎవరు నాయకులు అక్కడ ప్రకాశమయ్య గారు, సిమేనయ్య గారు వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా ప్రార్థన చేయాల్సి వచ్చినా, పాటలు పాడాల్సి వచ్చినా, ఏదైనా వాక్యం చేసి నేను కింద కూర్చొని చేయటమే కానీ ఎవడో మా నాన్న పాస్టర్ గారు కదా నేను నుంచుని పాడతానంటే కుదరదు. అసలు నేను ఎప్పుడు బల్ల దగ్గరకు వచ్చి అట్లా నిలబడలేదు. అలా చేయకూడదు. సేవకులు వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని చూసి, వీడు ఓకే ఈమె ఓకే అనుకున్నప్పుడే పాట పాడటానికి, అసలు ఫెలోషిప్లో పాట పాడడానికి ఎవరు లేండి, అది వేరే విషయం, పురుషులే పాడతారు. సరే మనకంటే ఫస్ట్కి ఇక్కడ సేవ ప్రారంభించాం కనుక పురుషుడే ఇక నేను నుంచుని పాడితే ఏమొస్తారు? ఏదో పాపం పాస్టర్ గారు పాటలు పాడింది కాబట్టి మీరు అందరూ వచ్చారు. నేను పాడితే అసలు రాకుండా మీరు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు ఏమో అప్పట్లో. ఇప్పుడు కొంచెం బెటరేలేండి. ఇప్పుడు బెటర్ కదా? దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒరే ఏం నవ్వుతున్నా? ఇప్పుడు నేను పాటలు బాగానే పాడతా, కాకపోతే ఫుల్గా పాడలేను, కొంచెం చిన్న బిట్లే పాడతా. హల్లెలూయా. ఆల్టర్ దగ్గరికి రావాలన్నా, మందిరంలో ఊడ్చే పని చేయాలన్నా పాస్టర్ కొడుకులకు కూడా ఎవరు, కూతుళ్ళకు కూడా ఎవరు, పాస్టర్ మళ్ళకు కూడా ఎవరు చేయడానికి అర్హత లేదు. వాళ్ళు ప్రార్థన చేసి అక్కడ నియమించిన వాళ్ళ చేత చేయిస్తారు. అంతే. అది క్రమం. అంటే దేవుని క్రమం ఉంటుంది. కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకి తెలుసో తెలియకులేండి. నేను ఏదో వీడియోలో చెప్పాను కదా, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని. పాస్టర్ గారు కొడుకు అయ్యిండి, సేవ చేయకుండా ఉద్యోగంలో పెట్టాడంట జానుబాబు గారు అన్నాడు ఆయన. నేను ఊరుకుంటానా? నేను ఒక కౌంటర్ వీడియో పెట్టా. అయ్యా మహాశయ్య, బైబిల్ ప్రకారంగా నేను చేసిన తప్పు కాదు నాయన. బైబిల్ ప్రకారంగా మోషే నాయకుడు అయ్యాడు కనుక మోషే కొడుకులు ఎవరో నాయకులు అవలా. యెహోషువ అయ్యాడు, పక్కింట్లోంచి వచ్చాడు. సమూయేలు ప్రవక్త కాబట్టి ప్రవక్త కుమారులు ప్రవక్తలు అవలా, వేరొకళ్ళు వచ్చారు. ఇంకా ఎగ్జాంపుల్ ఇంకేమున్నాయి? రాజులు ఉన్నారు. సౌలు రాజు కాబట్టి రాజుగారు కూడా రాజు అవలా, దావీదు ఇంట్లోంచి వచ్చారు. ఇది బైబిల్ లెక్క. దేవుడు ఎవరు కోరుకుంటే వాళ్ళే సేవకులు అవ్వాలి. పాస్టర్ గారు కొడుకు కనుక పాస్టర్ గారు అవ్వాల్సిన అవసరం. నేను కూడా అంతే. నేను పాస్టర్ గారిని కొడుకును కాబట్టి పాస్టర్ గారిని అయ్యా అని ఎవరు అనుకోబాకండి. నేను అట్లా అవ్వలా. దేవుడు చెప్పాడు, నేను ప్రార్థన చేసి అడిగా 20 సంవత్సరాల వయసులోనే నేనేం చేయాలి ప్రభు అని. ప్రభు చెప్పాడు నాన్న చేసే పని నేను చెయ్యాలి అని. అప్పుడే నేను పూర్తిగా సమర్పణ చేసుకున్న దేవుని సేవకి. అంతేగాని పాస్టర్ గారి కొడుకు పాస్టర్ అవ్వాలి, మాస్టర్ గారి కొడుకు మాస్టర్ అవ్వాలి, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, మంత్రి కొడుకు మంత్రి అవ్వాలి, ఇవన్నీ లోక సంబంధమైనవి. బైబిల్లో చల్లో ఇది చెప్పా. దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. కుంటి వాటిని ఇస్తున్నారు, నా భోజన బల్లను మీరు ఏం చేస్తున్నారు? అపవిత్రమైనదిగా చేస్తున్నారు అన్నాడు దేవుడే. గుడ్డి వాటిని, కుంటి వాటిని, గూని వాటిని. అందుకని అది జాగ్రత్త. అంటే
ఇప్పుడు మనకని కాదులేండి, ఈ వాక్యాలు బయట వాళ్ళు కూడా వింటారు. అందుకని సాధారణంగా మందిర పరిచర్య అన్నీ కలిగి చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చెయ్యాలి. మళ్ళీ వినండి, ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా వింటారు. మందిర పరిచర్య అంగహీనులైనటువంటి వారు, ఏదన్నా ఇబ్బందిగా ఉన్నటువంటి వారు సాధారణంగా ఏ చర్చిలో వాళ్ళకి సర్వీస్ ఇవ్వరు. కారణం ఇదే. అయితే ఓపెన్గా చెప్పరు ఎవరు కూడా. ఇది ఒకటి, వాళ్ళ భక్తిని చూసి ఇవ్వాలి. రెండు, ఆ అంగవైకల్యం కలిగినటువంటి వారి చేత పరిచర్య చేయించకూడదన్నది బైబిల్ సిద్ధాంతం ఇప్పటి వరకు. ఇదొక విధానం. సరే, మనకైతే పెద్దగా వాటిని పట్టించుకోం. మన చర్చిలో ఆల్మోస్ట్ చేయగలిగితే ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి అమ్మాయి ఉందనుకోండి, మన రమాదేవి పాప, మా పిల్ల కాలు చేయి కూడా పని చేయదు. అయినా సరే ఒక్కోసారి చేపలేస్తే ఇప్పుడు అక్కడ అంటే వేరే ఉద్దేశంతో కాదులే, కానీ అమ్మాయి చేయలేదని వదిలేమని వాగంటాం. అయినా ఒక్కొక్కసారి అమ్మాయి చేపలేస్తే వచ్చినప్పుడు చేస్తూ ఉంటుంది. సరే, క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చాం కనుక అవి పెద్ద ఇష్యూ కాదంటాం. కానీ చాలా చోట్ల ఈ నియమం ఉంటుంది. దీన్ని ఎవరు ఓపెన్గా చెప్పరు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా దేవుడు అంటున్నాడు, నా భోజనాన్ని మీరు ఏం చేశారు? అపవిత్ర. ప్రభు, మేము ఇప్పుడు అపవిత్రం చేసాం అన్నారంట. ఎందుకు అపవిత్రత చేయలేదు? రోగం కలిగిన దాన్ని ఇచ్చారా? నాకేమి ఇవ్వాలి? మీరు మంచిదాన్ని, బలమైన దాన్ని, ఆరోగ్యంగా ఉన్నదాన్ని ఇవ్వాలి కదా. మళ్ళీ అన్నాడు, మీరు ఇక కింద చదవండి. కుంటిదాన్ని అయినను, రోగము కలిగిన దాన్ని అయినను అది దోషము కాదా? అధికారులకు ఇస్తే అధికారి నిన్ను నీకు ఒక ట్రాన్స్ఫర్ చేసేస్తాడా? లేకపోతే నీ కోరుకున్నటువంటి లాభం నీకు ఇస్తాడు అధికారి? ఏమండి, దేవుడి మాటలు ఇక్కడ చూసి నన్ను నవ్వొచ్చి నేను చదువుకున్నప్పుడు. దేవుడు కూడా ఒక మనిషి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు, చూసారా? అరే అబ్బాయి, సరే మీరు ఇట్లాగే కనుక మీ అధికారులు తీసుకెళ్ళి, ఇప్పుడు అధికారి మనకి ఏదైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం, మనం ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా మనకి ఎక్కడికన్నా ఏదన్నా లంచం ఇవ్వాలి, సంథింగ్ లంచం తీసుకెళ్ళాలి. అప్పుడు పాడైపోయిన చేపలో, కుళ్ళిపోయిన కూరగాయలు, లేకపోతే ఏదైనా కాయలు తీసుకెళ్ళినప్పుడు నలిగిపోయిన తీసుకెళ్తే ఆడు సంతోషపడతాడా అని దేవుడు అడుగుతున్నాడు మనని. ఇంకో చోట అన్నాడు అక్కడే, అరే మీరు అందరూ దొంగలే అన్నాడు. మళ్ళీ వీళ్ళు అంటారంట, తండ్రి మీరేంది అట్లా అంటున్నారు, మేము దొంగలమా? అసలు మేము ఎప్పుడు దొంగతనం చేసామంటారంట. అప్పుడు దేవుడు అన్నాడు కింద 3వ అధ్యాయంలో కిందకు వస్తే 10వ వచనంలో, మీరందరూ కూడా దొంగలే. ఎందుకు దొంగలు? చదవండి అక్కడే 3:10. నా మందిరములో ఆహారమున్నట్లుగా 10వ భాగం అంతయు నా మందిరం నిధిలోకి తేవాలి. ఆగండి, మీరు ఇది చేయలేదు కాబట్టి మీరు దొంగలే అన్నాడు. నేను ఇక అంత చెప్పడం టైం లేదు, వినండి, లేజన్. మీకు అర్థమవుతుందమ్మా? మనం ఏం చేయాలి? 10వ భాగాన్ని దేవుని కోసం మన రాబడిలోంచి ఏం చేయాలి? తీసుకొచ్చి దేవుని మందిరంలో దేవుని సేవకునికి ఇవ్వాలంట. చూసారా? మీరు అలా చేయకపోతే మీరెవరు? దొంగలే అన్నాడు. సరే, ఆ టాపిక్ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడికి వస్తే అధికారికి నువ్వు సంతోష పెట్టగలవా? సంతోష పెట్టలేవు. కాబట్టి నాకేమి ఇవ్వాలి? పవిత్రమైనవి, జాగ్రత్తగా మంచివి, ఆరోగ్యంగా ఉన్నవి ఇవ్వాలి. లాస్ట్ వచనం చదివించి ముగించేస్తా, టైం అయిపోతుంది, అయినా క్షమించండి. ఇది చెప్పకుండా ముగించకూడదు ఈ అంశాన్ని. ఇది 2:13 అక్కడే మలాకి 2:13. మలాకి చేశానా? మరియు రెండవసారి మరలా ఎట్లా చేస్తున్నారు మీరు? యెహోవా బలిపీఠమును, ఆల్టర్ని మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. అంగీకరించట్లే. ఆగండి. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే, బలిపీఠము దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలంట? కన్నీళ్లతో, రోదనతో బలిపీఠాన్ని తడపాలి. అక్కడ చెప్పిన వెర్షన్ వేర్లేండి. మీరు ఇట్లా చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు ఎందుకన్నాడు? మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. కానీ ఏం చేయాలంటే అసలు రూల్ ఏంటి? బలిపీఠమును ముందు ఆహారంతో నింపాలి. పరిశుద్ధమైన ఆహారం బలిపీఠం మీద పెట్టాలి. మరలా ఇంకేం చేయాలి? కన్నీటితో ఆల్టర్ని తడపాలి. అందుకని మందిరంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పేది, కన్నీటితో ప్రార్థన తడపాలి. ఎప్పుడైనా కన్నీటితో తడుపుతున్నావా చర్చిని? కన్నీరు వస్తుందా? ఏదో వింటున్నావు, కాసేపు కూర్చుంటున్నావు, తల ఊపుతున్నావు, వెళ్ళిపోతున్నావు. యథా రాజా తదా ప్రజ. ఏం చేయాలి? ఆల్టర్ దగ్గరకు వచ్చావు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? బలిపీఠం దగ్గరకు వచ్చాం. నువ్వెవరు? పిచ్చుకవి. పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది ఆల్టర్ దగ్గర. వచ్చిన నువ్వేం చేయాలి? ఆల్టర్ని కన్నీటితో తడపాలి.
కన్నీటితో ప్రార్థన చెయ్యాలి, కన్నీరు విడచాలి. వానకోవెలకు గూటి స్థలము దొరికింది, పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది. రాత్రుండి నిద్రపోవటానికి కాదు, కన్నీటితో మందిరాన్ని తడపాలి. ఆల్టర్ని ఏం చేశారు మీరు? కన్నీటితో తడుపుతున్నారులే, అయినా మీరు తప్పు చేశారు, అందుకే నాకు ఇష్టం లేదన్నాడు అక్కడ. వాళ్ళకి సంబంధించి అంటే మనం ఏమి నేర్చుకోవాలి ఇక్కడ? ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలైన, యవనస్తులైన, స్త్రీలైన, పురుషులైన నీ జీవితంలో కన్నీటితో ఆల్టర్ని తడపగలగాలి. దావీదు కన్నీరు విడిచేవాడు. ఇక ఇది ఒక అంశం అండి. కన్నీరు విడిచినప్పుడు ఆ ప్రార్థన శ్రేష్టమైనదిగా ఉంటుంది. చీకటి శక్తులను విడిచిపెట్టేస్తాయి, నీకు గ్రహింపు వస్తుంది. ఓహో ఇది నా తప్పు, అప్పుడు ఇది నాదే తప్పు అంటావు. అలా లేదనుకోండి, అవదే తప్పు, ఆయనదే తప్పు అనుకుంటావు. గ్రహింపు రాదు. కన్నీటితో వీరు ఏం చేశారంటే ఆల్టర్ని కన్నీటితో, రోదనతో తడిపారండి. ఏడుపు, కన్నీరు, రోదన ఆల్టర్ దగ్గర కావాలి. ఈ మాట చెప్పకుండా ఈ ప్రసంగాన్ని మనం ముగించలేం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం.